ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఎదురు చూస్తున్నటువంటి శుభగడియ రానే వచ్చిందండి. అదేనండి, అయోధ్యలో రామయ్య తండ్రి యొక్క ప్రాణ ప్రతిష్ఠ. ఆ రోజు నేను మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగు గుమ్మాలు అవన్నీ తుడిచేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. తర్వాత తులసి అమ్మవారిని కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని తర్వాత లోపల మనం దేవుని దగ్గర నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. రామయ్య తండ్రి యొక్క అక్షింతలను పూజ గదిలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నామన్నమాట. తర్వాత నేను బాబా గుడికి వెళ్ళానండి. చూడండి, ఇదే బాబా గుడి. చాలా పెద్దగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి గుడికి వెళ్ళినట్లయితే. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు నేను బాబా గుడికి వెళ్ళినా నా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎక్కడ చూసినా ఎక్కడ వినినా రామయ్య తండ్రి యొక్క నామస్మరణేనండి. మారు మ్రోగిపోయింది ఆయన కీర్తనలతో, భజనలతో. అలాగే అన్నదానం జరిపించే వాళ్ళు ఎవ్వరికి తోచినట్లు వారు ఆయన యొక్క సేవనైతే చేశారనమాట. ఆయన యొక్క సేవలో అందరం పాత్రులమే. చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా బాగుంది అనమాట. చూడండి, ఇక్కడైతే అందరూ భజన అనేది చేస్తున్నారు. ఆయన యొక్క పాటలతో అందరూ చాలా హ్యాపీగా అందరూ ఆయన సేవలో పాల్గొన్నారండి. మనందరం ఒక రకంగా అదృష్టవంతులేమేనండి. ఆయన సేవ చేయటం కూడా గొప్ప వరం. ఇక్కడ చూడండి, అందరూ భజన అదంతా చేస్తున్నారనమాట. ప్రతి ఒక్క దగ్గర ఆయన కీర్తనలే వినిపిస్తున్నాయండి. అంత బాగా చేశారనమాట. పల్లకి సేవ కానీ, ఆయన భజనలు, ఆయన పాటలు, ఆయన స్మరణలోనే మునిగిపోయామన్నమాట అందరం. ఇక్కడైతే నేను ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి. ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగం ఈరోజు మనకి ఫలించిందనమాట. 500 సంవత్సరాల తర్వాత దీపకాంతుల వెలుగులలో రామయ్య తండ్రిని ఘనంగా ఆహ్వానించాము. ఆ రామయ్య తండ్రి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను మన అందరికీ ఆ రామయ్య తండ్రి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు దీపకాంతుల వెలుగులలో ఆ రామయ్య తండ్రిని మా ఇంట్లోకి నేను ఆహ్వానించుకున్నానండి. నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను. చూడండి, మనకి ఉన్న దాంట్లో మన మనస్సును పెట్టి ఆ తండ్రిని మనం మనసారా స్మరించినట్లయితే చాలండి. ఇంకా ఆ తండ్రి మనల్ని ఏమీ కోరడు. మన మనసును మాత్రమే ఆయనకి అర్పించినట్లయితే చాలు. అక్షింతలకి అవన్నీ పూజ చేసుకున్నామన్నమాట. పూజ అదంతా అయిపోయిన తర్వాత అక్షింతలను మనం తల మీద వేసుకొని దీవించుకోవాలి కదండి. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ చేత చిన్నవాళ్ళు వేయించుకొని మనం దీవించుకోవాలన్నమాట. దీవెనలు తీసుకోవాలి. తర్వాత ఆ అక్షింతలు మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే శుభకార్యాలకు వాటికి ఈ అక్షింతలను ఉపయోగించుకున్నట్లయితే మనం ఏదైతే తలుస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని అందరి నమ్మకం అండి. వీటిని ముద్ద కట్టుకోవడం, అలాగే ఆవు నెయ్యి వేసి కలిపి అవి రెండు ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నట్లయితే పురుగు అట్లా కూడా పట్టదండి. అలా స్టోర్ చేసి పెట్టుకొని తర్వాత పిల్లల ఎగ్జామ్స్ ఉన్నా వాళ్ళని దీవించటం, లేదా ఏదన్నా శుభకార్యం, పెళ్ళిళ్ళు, ఇంకా మనం ఏమన్నా స్థలం కొనేందుకు వెళ్ళేటప్పుడు కానీ ఆ అక్షింతలతో, లేదా బిజినెస్ రన్ చేసేటప్పుడు, ఇలా ఏ శుభకార్యమైనా సరేనండి ఆ అక్షింతలతో మనం దీవెనలు తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఆ రామయ్య తండ్రి యొక్క ఆశీర్వాదం మనకి అందినట్లే అని నేను భావిస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరూ వాటిని వేస్ట్ చేసుకోకుండా ఆ అక్షింతలను వృద్ధి చేసుకునేదానికి అందరం ట్రై చేద్దామండి. ఇక్కడైతే నేను దీపాలు అవన్నీ వెలిగించేసేసుకొని తర్వాత ప్రసాదం అది పెట్టుకొని ఆయన యొక్క కీర్తనలు కొంచెం చదువుకున్నాను అనమాట. తర్వాత గుడికి అయితే వెళ్ళానండి. ఈవినింగ్ కూడా గుడికి వెళ్ళి అక్కడ
స్వామివారిని దర్శించుకొని అక్కడ భజన అవన్నీ జరుగుతుంటే వాటిల్లో కూడా నేను పాల్గొన్నానండి. మనం ఆయన యొక్క స్మరణ చేయటం కూడా మనకి ఆయన ఇచ్చినటువంటి అదృష్టమేనండి. నేనైతే ఈ విధంగా ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఘనంగా ఆహ్వానించానండి. ఈ విధంగా ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని మనం పూజ చేసే ఆ కొద్ది నిమిషాలైనా సరే స్వామివారిని స్మరిస్తూ ఉన్నట్లయితే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత నేనైతే ఇట్లానే చేసుకున్నాను అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.